ఇక్కడ ఫోటో ఉంది కదా, ఎంత దారుణం అంటే సొంత భర్తని చిన్న చిన్న గొడవల కోసం పెళ్ళాన్ని ఎగురొచ్చి తన్ని 15 సార్లు బండరాయితో కొట్టిండు. చనిపోయిందని వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆమె చావుతో పోరాడి కోమాలుంది ఇప్పుడు. ఎన్ని దారుణాలు రా నాయన. ఈ సోషల్ మీడియా వచ్చినాక మంచి పని జరుగుతలేదు. అనుమానాలు, భార్య మీద అనుమానాలు, భర్త మీద అనుమానాలు పెట్టుకొని చిన్న చిన్న గొడవలు చావు వరకు తీసుకెళ్తారు. మా వదిలేస్తే ఆమె బతుకుతుంది, వీడి బతుకు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇంకెందుకు రా నాయన ఈ అనుమానాలు ఇవన్నీ పెట్టుకొని భార్యను చంపేసినాడు. అట్లీస్ట్ ఆమె బతికింది. కొంతమంది చచ్చిపోతారు అని దెబ్బలు తిన్నాక. ఆ పిల్ల కోసం, కడుపులో ఉన్న పిల్ల కోసం మనం ఆమె బతుకుతుంది. కోమాలో ఉంది యాక్చువల్లీ. అన్ని దెబ్బలు తిన్నాక ఏ మనిషి బతకలేడు. కానీ కడుపుతో ఉన్న చెప్పడం కూడా నాకు ఎట్లుంది. ఇట్లా లోఫార్నా కొడుకు ఏమన్నా చెప్పండి మీరు. చేయి అమ్మ, ఏం సమాచారం రా నాయన. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.